నమస్తే స్వామి. ఒక రాజ్యంలో ఒక రాజుగారు చుట్టుపక్కల గ్రామాలంతా కూడా దండోర వేయించారంట. తెలివైన వాళ్ళు, పండితులు అందరూ కూడాను నాకు ఒక సలహా కావాలి, దయచేసి రేపు సమావేశానికి రావాల్సిందిగా, మా మందిరానికి రావాల్సిందిగా కోరుతున్నాము అనేసి దండోర వేశారంట. చుట్టుపక్కల ఊర్లందరూ కూడా ఏం జరుగుతుందని చెప్పేసి పండితులు, తెలివైన వాళ్ళు, ప్రజలందరూ కూడాను హాజరైనారంట. ఏంద్ర రాజుగారు ఇట్లా పిలిపిస్తున్నాడు, ఏదో విషయం ఉంటుంది అనేసి. అప్పుడు రాజుగారు ఒక కోరిక కోరతారంట వాళ్ళకి. నా కాడు ఉన్న ఆస్తుపాస్తులు అన్ని కూడాను ఈ శరీరం వదిలేసిన తర్వాత నాతో కూడా తీసుకొని పోవాలి అనుకుంటూ ఉన్నాను. దీనికి సరైన సలహా ఎవరైతే ఇస్తారో వాళ్ళకి నేను తగిన బహుమానం ఇచ్చి వాళ్ళని సన్మానించదను అని చెప్పేసి అక్కడ తెలియజేస్తాడంట. సో అక్కడ పండితులందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారంట. ఇదేంద్రా మన రాజుగారు ఇలా అడుగుతూ ఉన్నాడు, శరీరంతో ఉండగానే ఈ ఆస్తిని మోసే శక్తి మనకి ఎవరికీ లేదు, అట్లాంటిది చచ్చిపోయిన తర్వాత కూడా ఇతను నాకు వీటిని ఎత్తుకొని పోవాలనుకుంటా ఉన్నాడు, అలాంటి సలహా మనం ఇవ్వలేము కదా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారంట. అందరి ముఖాలు చూస్తూ ఉన్నాడంట. ప్రజలందరూ కూడాను ఎవరు చెప్తారబ్బా ఇలాంటి దానికి సలహా అని చెప్పేసి చూస్తూ ఉన్నారంట. మంత్రి గారు కూడా గమనిస్తూ ఉన్నాడంట. ఎవరు మా వల్ల కాదనే విధంగా సైలెంట్ గా ఉన్నారంట. ఒక్క నిమిషం ఆగిన తర్వాత జనాల్లో ఒక అతను నేను చెప్తాను, నాకు అవకాశం ఇస్తానండి అరుపిన పడ్డాదనంట. ఎవరు రేపు అందరూ పక్కదులు చూస్తలేకి ఒక గుడ్డివాడు, కళ్ళు లేని వ్యక్తి అరుస్తూ ఉన్నాడంట. అక్కడ చేరి రాజుగారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి, రాజుగారికి నేను సలహా ఇస్తానని అరుస్తూ ఉన్నాడంట. అందరూ వాడిని ఆశ్చర్యంగా హేళనగా చూశారంట. ఈ మహా పండితులు అక్కడ ఉన్నారు, వాళ్ళకే ఏం చెప్పాలి అర్థం కాక తలలో పట్టుకొని కూర్చో ఉన్నారు, నువ్వు గుడ్డివాడివి, గమ్మగా ఉండరు, నోరు మూసుకొని ఉండరు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు అరుస్తూ ఉన్నారంట. లేదు నన్ను రాజుగారికి తీసుకెళ్ళండి, రాజుగారి దగ్గరికి అని అరుస్తున్నాడంట వాడు. అది అటు ఇటు రాజుగారి చెవుని పడ్డదంట. పర్వాలేదు తీసుకురండి వాడిని అని చెప్పి అరిచాడంట రాజుగారు. నేరుగా అక్కడికి తీసుకెళ్తాడంట. వాడికి ఒక సింహాసనం వేసి రాజుగారి పక్కన కూర్చొని పెడతారంట. ఏంది బాబు నీ సలహా చెప్పు అని అంటారంట. అప్పుడు ఆ యొక్క గుడ్డివాడైన ఆ పిల్లవాడు చెప్పడం మొదలు పెడతాడంట. దానికన్నా ముందు రాజు అడుగుతాడంట, అసలు నువ్వెవరివి, ఇన్ని రోజులు ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతాడంట. ఆ బిడ్డ చెప్తాడంట, నాకు కళ్ళు లేవు, చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు ఒక ఆశ్రమంలో పెట్టి నన్ను పెంచారు, ఆ గురువు గారు చెప్పినటువంటి ఆ సందేశాలన్నీ, గురు ఉపదేశాలన్నీ ప్రతిరోజు వినేవాడిని నేను. సో ఇన్ని రోజుల తర్వాత నా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఉన్నాను, మీ యొక్క సమస్య ఏందో తెలుసుకోవాలని చెప్పేసి నా తల్లిదండ్రులతో కూడా, మా చుట్టుపక్కల వాళ్ళతో కూడా నేను కూడా మీ భవనానికి వచ్చాను అని చెప్తాడంట. సరే నాయన, నా కాడ ఇన్ని 100 కోట్ల రూపాయలు డబ్బులు కానివ్వండి, నగలు, ఆభరణాలు, వజ్రాలు, వైడూర్యాలు, ఆస్తులు ఇవన్నీ ఉంటాయి కదా, నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు, నాతో కూడా ఎత్తుకొని పోయేటందుకు, అంటే పైకి పోయిన తర్వాత ఎత్తుకొని పోయేటందుకు ఇక్కడ ఎలాంటి సలహా ఉందో చెప్పమంటాడంట. ఆ గుడ్డివాడైనటువంటి ఆ తెలివైన వ్యక్తి చెప్తాడంట, రాజుగారు దానికన్నా ముందర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు, వాటిని కూడా తెలియజేయాల్సి వస్తుంది మీరు అని అడుగుతాడంట. చెప్పు బాబు అని అంటాడంట. మనము భారతదేశంలో ఉన్నాం, భారతదేశంలో మనకి రూపాయలు మాత్రమే చెల్లతాయి. అటు కాకుండా బయట దేశాలకు పోయినాం అనుకోండి, మనం సపోజ్ పక్కనే చైనాకు పోయినాము, మన రూపాయి అక్కడ చెల్లతాదా అని అడుగుతాడంట. చెల్లదనైనా వాళ్ళ దేశానికి సంబంధించిన కరెన్సీ మనం తీసుకోవాలా. అదేవిధంగా అమెరికాకు పోయినాము, అక్కడికి సంబంధించిన డాలర్లు తీసుకోవాలా. జపాన్కు పోయినాము, వాళ్ళకి సంబంధించిన కరెన్సీ తీసుకోవాలా. సింగపూర్కి పోయినాము, వాళ్ళకి సంబంధించిన కరెన్సీ. అదేవిధంగా ఏ దేశానికి అయితే పోతాం మనం, వాళ్ళకు సంబంధించిన కరెన్సీ తీసుకుంటేనే ఆ దేశంలో చలామణి అవుతుంది. అదేవిధంగా మన భూమండలంలో ఉన్నంత వరకు మాత్రమే నీ డబ్బు చలామణి అవుతుంది. అటుగా నువ్వు శరీరం వదిలిన తర్వాత పై లోకాలకి పోవాలి అనుకున్నప్పుడు అక్కడికి సంబంధించిన కరెన్సీని తీసుకోకపోతేనే నీకు చలామణి అవుతుంది. అలాంటి కరెన్సీ ఏంటంటే పుణ్యఫలం అనేది సంపాదించుకోవాలి నువ్వు. ఆ పుణ్యఫలం కూడాను సద్గురువు ద్వారా మాత్రమే సంపాదించుకునేటానికి అవకాశం ఉంటుంది. నీ రాజ్యంలో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి ఎక్కడ నువ్వు సేవ చేయాలనో, ఎక్కడ నీ అవసరం ఉంటుందో అక్కడంతా కూడా నీకున్న ధనాన్ని, ధాన్యాన్ని, మనుల్ని, మాణిక్యాల్ని, భూముల్ని కానీ పంచగలిగినావంటే ఆ వచ్చే పుణ్యఫలము ద్వారా మాత్రమే నీతో కూడా
పైకి వచ్చేటందుకు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఇట్లాగే పెట్టుకున్నావంటే నీ తర్వాత తరాలకి, నీ బిడ్డలకి, మనవాళ్ళకి మాత్రమే వదిలేసి పోవాల్సి వస్తుంది. నీతో కూడా రాదు కాక రాదు అని చెప్తాడంట. రాజుకి ఎంతో సంతోషం వేస్తుంది. అక్కడ ఉన్నటువంటి పండితులు కూడా ఆశ్చర్యం కలిగి ఆ పిల్లగాడికి కాళ్ళకు మొక్కతారంట వాళ్ళందరూ. ఆ రాజుగారు ఆ పిల్లగాడికి వాళ్ళ ఆస్థానంలోనే ఒక భవనాన్ని కేటాయించి ఆ పిల్లడికి కావాల్సిన సకల వసతులు ఏర్పాటు చేసి, ఈ రోజు నుంచి నాకున్న సలహాదారులు ప్రధాన సలహాదారుడు ఇతనేను అని చెప్పేసి ప్రకటిస్తాడంట. సో ఈ విధంగా కళ్ళు కాదండి ఉండవలసింది మనిషికి, జ్ఞానం అనేది చాలా అవసరం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి పోయేటందుకు అవకాశాలు ఉంటాయండి. ధన్యవాదాలు.